ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అనితాస్ ప్యారడైజ్. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడైతే ఎగ్జిబిషన్ పెట్టారంట. మా ఇంటికి దగ్గరలోనే ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తారండి. ఇక్కడ వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాము. సిగ్నల్స్ పడింది. ఇక్కడైతే డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ, ట్రాఫిక్ కానీ, అయ్యి బాబోయ్ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి బాబోయ్. ఇక్కడ జనాలు మామూలుగా ఉండరు. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవరు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. మేమే ముందు వెళ్ళిపోవాలనుకుంటారు ఎవరైనా కానీ. ఇక్కడైతే సిగ్నల్స్ దాటి వెళ్తున్నాము. మన ఇంటి దగ్గర నుంచి అయితే 10-15 మినిట్స్ ఉంటుంది అంతే. 0 మైల్ అంటారు. ఇక్కడ 0 మైల్ దగ్గర పెట్టారనమాట ఎగ్జిబిషన్. ఇక్కడైతే మనం వచ్చేసాం ఎగ్జిబిషన్ దగ్గరికి. ఇలా స్టార్టింగ్లో అయితే లైటింగ్స్ అవి పెట్టారు. ఇందులోంచి లోపలికి వెళ్తే అదిగో కనిపిస్తుంది కదా, అదే ఎగ్జిబిషన్ అనమాట. అలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే అక్కడ సెట్స్ వేశారనమాట ఎగ్జిబిషన్కి. మనమైతే ఇప్పుడు ఏమేమి చూడబోతున్నాను చెప్పనా మీకు నేను. ఒకవైపు దుబాయ్, ఇంకోవైపు ప్యారిస్, రెండు కలిపి చూపించేస్తాను. వచ్చేయండి లోపలికి. ఇక్కడైతే బైక్ పార్క్ చేసేసి అక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట వెళ్ళి. మాతో పాటు ఇంకో అక్క వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ కోసం మేము టికెట్స్ తీసేసుకొని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. 4 టికెట్స్ తీసుకున్నాం. వాళ్ళిద్దరూ మేమిద్దరం వెళ్ళడానికి. కానీ నేనైతే ఇక్కడ ఇలా అడుగు పెట్టాను లోపలికి వెళ్దామని, పవర్ ఆఫ్ అయిపోయి మళ్ళీ వచ్చింది. మనమైతే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కామన్నమాట. ఫ్లైట్ ఎక్కి లోపలికి వెళ్తున్నాం. ఇలా ఉంది లోపల. అయితే ఏరోప్లేన్ అంట. అది ఏంటి, సింగపూర్ ఎయిర్లైన్స్ అంట. ఇందులోంచి ఇలా లోపలికి వస్తే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నా వాయిస్ కాకుండా బ్యాక్ సైడ్ వేరే వాయిసెస్ వస్తూ ఉంటాయి, ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. ఇలా స్టెప్స్ దిగి కిందకు వస్తే అటువైపు ఏమో బుర్జ్ ఖలీఫా, ఇటువైపు ఏమో ప్యారిస్ అన్నమాట. మా వారు అదే చెప్తున్నారు, ఇదేమో ప్యారిస్, అదేమో దుబాయ్ అని చెప్పి. ఇలా సెట్స్ వేసారనమాట. మనం పిక్చర్స్, ఫొటోస్ అవి దిగడానికి అనమాట. ఐఫిల్ టవర్ ఇది. ఒకసారి మమ్మల్ని 2 ట్రిప్పులకి తీసుకెళ్ళిపోయారా అని చెప్పి అక్కడ నించొని డిస్కషన్ అనమాట. చూడండక్క, మనల్ని ఒకసారి వీళ్ళు దుబాయ్ ఇంకా ప్యారిస్ తీసుకొచ్చేసారు అని అంటున్నాను నేను. ఇక్కడ వచ్చేసి లోపలికి వచ్చాక ఇలా ఏమంటారు, బ్యాంగిల్స్, క్లిప్స్, చాలా స్టఫ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అవి బ్యాంగిల్స్ షాప్ అనమాట. చిన్న స్టాల్స్ పెట్టారు, కానీ బ్యాంగిల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ నేనైతే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. అందుకని నేను ఏ బ్యాంగిల్స్ తీసుకోలేదు. కానీ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ బ్యాంగిల్స్ ఏంటి, క్లిప్స్ ఏంటి, ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో. చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలామంది తీసుకుంటున్నారు. మేమైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి కప్స్, అది చెప్పుల స్టాల్ అనమాట, చెప్పుల షాప్. చెప్పులు అయితే ఏం లేవు, కానీ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ స్వెటర్స్, హుడ్డీస్, టాప్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఇటువైపు వచ్చేసి క్లిప్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది, కానీ మేమేం తీసుకోలే. సెంటర్ క్లిప్స్, సైడ్ క్లిప్స్ చాలానే ఉన్నాయి. ఇటువైపు కూడా ఇవే. ఇంకా స్వెటర్స్ 250 అంట ఒకటి. స్వెటర్స్, హుడ్డీస్. ఇక్కడ వచ్చేసి గన్ షూట్ అనమాట. బెలూన్స్ గన్ షూట్ చేస్తారు కదా, ఆ స్టాల్ ఇది. ఇటువైపు కూడా ఇంకా క్లిప్స్ ఇవన్నీ చాలా వరకు ఇవే ఉన్నాయి. క్లిప్స్, ఈ స్టీల్ ఐటమ్స్ ఇవన్నీ. ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి. అందులో చాలా ప్రైజెస్ ఉన్నాయి. అందుకనే మేము ఏమీ తీసుకోలేదు. ఇంకా
చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాయి. ఇక్కడ విస్కర్ కావాలా అని చెప్పి చూపిస్తున్నాను నేను అక్కకి. ఎందుకులేరా ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి, బయట తీసుకుంటాం బెస్ట్. క్వాలిటీ కూడా ఏం పెద్ద బాగాలేదు, కానీ స్టాక్ అయితే ఎక్కువ ఉంది. క్వాలిటీ బాగాలేదు, ఇంకా ఏమంటారు ఎక్కువ ప్రైజెస్ ఎక్కువ. అక్కడ అది ఎంతో అడగమంటున్నారు అక్క అని నేను ఇంకా అలా చూస్తున్నాం. పప్పు గుత్తిది. మా ఆయనకి నేను ఏం పట్టుకున్నా భయం వేస్తుంది, ఏం అడుగుతానో ఏం కావాలంటానో అని చెప్పి నాకన్నా ముందు. అందుకే ఆయన వెళ్ళిపోతూ ఉంటారు ముందు, అస్సలు నాతో పాటు నడవరు. ఎందుకంటే నేను అన్నీ చూపిస్తాను. ఇక్కడ ఇదేంటి, మనం ఉప్పు కారం అవి వేసి ఊరబెట్టుకుంటాం కదా ఉసిరికాయలు, ఇదేంటో ఏమంటారు పంచదార ఏదో వేసి ఊరబెట్టినట్టున్నారు. ఇక్కడ పచ్చళ్ళు అన్నమాట ఇవన్నీ. చాలా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ కూడా, అవన్నీ చిప్స్ ఇవన్నీ ఏమంటారు ఊరగాయలు అవి అన్నమాట. ఇక్కడ ఇది చూసారా, ఇక్కడ వాళ్ళందరూ ఇలా ముడి వేసుకొని ముడికి అది పెట్టుకుంటారనమాట పెద్దవాళ్ళందరూ. అదే చూపిస్తున్నాను అక్క, ఇవే పెట్టుకుంటారు. మా పక్కన ఉన్న ఆవిడ కూడా అలానే ముడి వేసుకొని అది పెట్టుకుంటారనమాట. అదే చెప్తున్నాను అక్కకి, ఇలా పెట్టుకుంటారు అక్క అని చెప్పి. ఈ క్లిప్ చాలా బాగుంది అని చూపిస్తున్నాను. అలా అది నా ఫింగర్ చూసారా, స్మార్ట్ అలా పెడుతున్నాను. ఎందుకంటే మొన్న చెక్కీ చేశానని చెప్పాను కదా, అది కట్ చేసేటప్పుడు సరిగ్గా కట్ అవ్వలే. నేనేమో సర్లే చేతితో ముక్కలు చేసేద్దాం, మనమే కదా తింటామని చెప్పి చేతితో ఇరుపుతుంటే ఆ బెల్లం అది ఉంటుంది కదా పాకం థిక్గా అయిపోయి ఉంటుంది కదా, అది గీసుకుంది, చాలా గట్టిగా గీరింది. ఇక్కడ వచ్చేసి ఫుడ్ స్టాల్స్ ఇవి. బ్లడ్ కూడా అలానే వచ్చింది మొన్న అది గీసినప్పుడు చాలాసేపు. అది ఇంకా తగ్గలేదు, అందుకని ఫింగర్ ఇలా పెట్టుకొని గిన్నెలు అవి కడిగేటప్పుడు కూడా అలానే చాలా ఇబ్బంది. కానీ మరి ఏం చేస్తాం, తప్పదు కదా. ఇక్కడ వచ్చేసి జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, ఇంకా డ్రాగన్, ఇది చాలా పెట్టారు ఉన్నాయి, కానీ జనాలు ఎక్కువ లేరు, ఖాళీగా తిరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఆ అక్కేమో ఏమైనా తిందాం రారా అంటే చూస్తున్నాం ఏంటి తిందామని. అది జైంట్ వీల్ తక్కువ మంది ఉన్నారు కానీ తిప్పేస్తున్నాడు, మరి ఏం చేస్తాడు ఆడైనా. బ్రేక్ డ్యాన్స్ అవి అయితే అసలు ఎవ్వరూ లేరు. ఇక్కడ వచ్చేసి చాట్ తిందామన్నారని చెప్పాను, చాట్ రెడీ చేస్తాను. అమ్మో వాటిలో ఏమేమో వేస్తున్నాడు, మాకు అవి ఏమీ వద్దు, ఓన్లీ ఇవి రెండే వేయమని చెప్పండి అని చెప్తున్నాను మా హస్బెండ్కి. అయినా కానీ ఏమీ వేయించుకోలేదు. ఏమంటారు ఆనియన్స్ ఇవి మిక్చర్ లాంటివి ఉన్నాయి కదా అవే వేయించాం. అయినా కానీ అస్సలు బాగోలేదు టేస్ట్, అనవసరంగా తీసుకున్నాం అనిపించింది. ప్లేట్ 50 రూపీస్ ప్లేటు, అందుకే ముందు జాగ్రత్తగా రెండే తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మరి అది బాగాలేదు కదా, బాగాలేదు అని చెప్పి ఇంక డస్ట్బిన్లో వేసేసాం. ఇక్కడ బర్గర్ పిజ్జా అని చెప్పి పెట్టాడని పిజ్జా, సరే ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం అని చెప్పి పిజ్జా చేయించుకుంటున్నాం అనమాట. పిజ్జా బాగానే ఉంది. అస్సలు ఆ చాట్ అయితే మాత్రం అయ్యి బాబోయ్ అస్సలు బాగాలేదు. అందుకని ఇంకా పిజ్జా చెప్పాము, పిజ్జా బాగానే ఉంది. ఇంకా ఇది తిన్నాక మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఆనియన్ ఇది ఉంటుంది కదా స్టిక్కి పెట్టి, ఆనియన్స్ కాదు పొటాటోని రింగ్స్ కింద కట్ చేసి స్టిక్కి పెట్టి ఫ్రై చేస్తారు కదా, అది కూడా కొన్నాము. కానీ నేను అది వీడియో షూట్ చేయలేదు. అది బాగానే ఉంది, పిజ్జా కూడా బాగుంది. కానీ చాట్ మాత్రం అస్సలు బాగోలేదు. ఇప్పుడు వచ్చేసి పిజ్జా రెడీ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడో ఏంటా అని చూస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఏమేమో వేసేస్తున్నారు వాటిల్లో, మనం అస్సలు తినలేము వాళ్ళలాగా. చాట్ కన్నా పిజ్జా బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి పన్నీర్, చీజ్, కార్న్ ఇంకా ఆనియన్స్ అవన్నీ వేసేసి ఓవెన్లో పెట్టి ఇచ్చేసాడు. పీసెస్ కింద కట్ చేసి పర్లేదు బాగానే ఉంది పిజ్జా అయితే. నెక్స్ట్ ఇది అయిపోయాక కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పొటాటోస్ స్టిక్కి
పెట్టి ఇస్తాడు కదా, అది కూడా కొనుక్కున్నాం. అది బాగానే ఉంది. ఇంకా ఇవన్నీ తినేసి స్లోగా అన్నీ చూసుకుంటూ ఐస్ క్రీమ్ దగ్గర ఏదో మ్యూజిక్ షో టైప్ ఏదో చేస్తుంటే అది కూడా చూసేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఎక్కువసేపు ఏం లేవు, ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఏం లేవు, జనాలు కూడా ఏం లేరు. ఇంకా 2 డేసే ఉంటుందంట, 16th వరకు. 16th లాస్ట్ డే అన్నారని చెప్పి వీళ్ళకి ఈరోజే ఖాళీ అయిందని తీసుకెళ్ళారనమాట. చాలా డేస్ అయినట్టుంది ఎగ్జిబిషన్ పెట్టి, మేబీ అందుకనే జనాలు ఎక్కువ లేరు అనుకుంటా, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయి. ఇంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ మీట్ ఇన్ అండ్ ద వీడియో. అంటిల్ దెన్ బై బై, స్టే పాజిటివ్.